ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అనాత్మను వదిలిపెట్టడమే నిజమైన సన్యాసము. వస్త్రాలు పేరు మార్చుకోవటము కాదు. ఆత్మనిష్టయే సాక్షాత్కారము లేక స్వరూప జ్ఞానము. ప్రతి ఒక్కరూ ఏమని అనుకుంటారంటే, ఈ దైనందిక జీవితం నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవటానికి, ఏ బంధం లేకుండా నిలిచి ఉండటానికి సన్యాస ఆశ్రమం తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఆదిశంకరాచార్యులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భజగోవిందంలో ఈ వేషాలు మార్చడం కాదు, కాషాయ గుడ్డలు ధరించి ముక్తి కోసం పరిగెత్తడం కాదు అన్నారు. అసలు సన్యాసం అంటే ఏమిటి అనే సూటిగా భగవాన్ని అడగటం జరిగింది. వారు అహంకార త్యాగమే సన్యాసము, వ్యక్తిత్వము తల ఎత్తకపోవడమే సన్యాసమని సమాధానం ఇచ్చారు. అటువంటి వారు గృహస్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఏ పనులైనా చేయవచ్చు. సన్యాసము అనే దానిని పరిశీలిస్తే భగవాన్ మాటలలో సత్ ప్లస్ న్యాసము, సన్యాసము ఏదైతే ఉన్నదో అది ధ్యాన రూపేణ నిలిచి ఉండుటయే సన్యాసము అని చెప్పుకొచ్చారు. ప్రదేశాలు మార్చుకుంటూ పోవటం కాదు సన్యాసం అనేది. ముఖ్యంగా కావాల్సింది మనకు వివేకము, వైరాగ్యము. చాలామందికి ఈ సంసారం మీద రోత పుట్టడము, లేకపోతే అప్పుల బాధలను భరించలేక, లేకపోతే సంసార బాధలు కష్టాలు భరించలేక ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ నాకు కూడా సన్యాసం ఇప్పించండి అని వీటిని భరించలేకపోతున్నాము అని అటువంటి పరిగెత్తే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అసలు సన్యాసం అంటే అనాత్మను వదిలిపెట్టడము. అంటే ఈ శరీరము మన భౌతిక రూపము, తాత్కాలికమైనది. అంతేకాకుండా మార్పులకు లోబడి ఉంటుంది. మనస్సు, మన ఆలోచనలు, భావోద్వేగాలు, తెలివి, నేననే అహం, ఇవన్నీ కూడా మనకు నిరంతరం మారుతూ ఉంటాయి. ఆస్తులని, మన సంబంధాలని, మన సామాజిక స్థితి అని, ఇతరులతో మన బంధాలని, అలాగే మన పాత్రలు అంటే మన గుర్తింపులు, అంటే తల్లిదండ్రులని, భార్యాభర్తలని, డాక్టర్ అని, లేకపోతే ఇంజనీర్ అని, లేకపోతే ఆర్కిటెక్చర్ అని, లాయర్ అని, ధనవంతుడని, పేదవాడని అని చెప్పేసి ఇవన్నీ కూడా లేబుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అనాత్మకు సంబంధించినది. నిజమైన సన్యాసం అంటే తాత్కాలిక అంశములతో మనకున్న అనుబంధాన్ని మరియు గుర్తింపును వదులుకోవడము. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, అంటే వచ్చిపోయేవన్నమాట. జాగ్రత్తావస్థలో ఈ శరీరము ఎన్నో గుర్తింపులను కోరుకుంటుంది. నిద్రలో ఆ గుర్తింపులన్నీ ఏమైపోయినాయి? ఆ నిద్రలో గుర్తింపులన్నీ పోతాయి అని ఏమాత్రము, అంటే ఆ నిద్రలో మన గుర్తింపులన్నీ పోతున్నాయే అని ఏమాత్రమో ఆలోచించకుండా నిద్రలోకి జారుకుంటున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత మరలా కొత్త గుర్తింపులు తగిలించుకుంటున్నాడు. ఇలా మారుతూ పోయేది అది శాశ్వతమా? కాదు. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ ఆస్తిపాస్తులు కాదు అని గ్రహించడం చాలా అవసరము. వైరాగ్యం అంటే భౌతికంగా ప్రతిదీ విడిచిపెట్టడం కాదు, మానసికంగా వాటి యొక్క పట్టు నుండి మనల్ని మనము విడిపించుకోవడం అన్నమాట. కొంతమంది సన్యాసం పేరుతో కాషాయ వస్త్రాలు ధరిస్తారు, కొంతమంది తల కొరిగించుకుంటారు, లేదా కొంతమంది కొత్త పేరు పెట్టుకుంటారు, అంటే మార్చుకుంటారు. ఇది సన్యాసమని మనకు సమాజంలో ఒక స్పష్టం చేస్తుంది. ఈ బాహ్యచర్యలు ఇది ఇతరుల నుండి సహాయకరంగా కొంతవరకు ఉండవచ్చు,
కానీ స్వయంగా నిజమైన సన్యాసాన్ని అక్కడ ఏర్పరచవు. ఒకరు సాధారణ దుస్తులు ధరించి కూడా ప్రపంచానికి లోతైన అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు, ఎంతో సహాయం చేయవచ్చు. నలుగురికి వారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అదేవిధంగా కాషాయ వస్త్రాలు ధరించకుండా అహం చేత ఆవహించవచ్చు కూడా. నిజమైన పరివర్తన హృదయం మరియు మనస్సు లోపల జరుగుతుంది. ఆత్మనిష్టయే స్వరూప జ్ఞానము అని అంటున్నారు. ఆత్మ అనేది మన నిజమైన శాశ్వతమైన మార్పులేని నిత్యమైనటువంటి చైతన్యము, బ్రహ్మము. అటువంటిది నిరంతర స్మరణ చింతనతో ఇది ఆత్మనిష్టకు అది దారితీస్తుంది. ఆత్మతో స్థిరత్వాన్ని సాధించినప్పుడు తన నిజమైన స్వభావము జ్ఞానానికి దారితీస్తుంది. ఇది మేధోపరమైన జ్ఞానం కాదు, ప్రత్యక్ష అనుభవము. అటువంటి వారు ఈ శరీరము, మనస్సు, బాహ్య పరిస్థితులు, జననము, మరణము, దుఃఖము, ఆనందము వీటి అన్నిటికీ పరిమితంగా ఉండరు, అన్నిటికీ అతీతంగా ఉంటారు. బాహ్య పద్ధతులు కేవలం సహాయాలు మాత్రమే. ప్రధాన పరివర్తన మన మార్పులేని సారాంశాన్ని గుర్తించడంలో, దానిలో నివసించడంలో ఉంటుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అనాత్మను వదిలిపెట్టటమే నిజమైన సన్యాసము. వస్త్రాలు, పేరు మార్చుకోవటం కాదు. ఆత్మనిష్టయే సాక్షాత్కారము లేక స్వరూప జ్ఞానము అని చెప్తున్నారు. అంటే పుట్టిన ప్రతి జీవి కూడా ఈ భూమిలో ప్రతి జీవికి కష్టము సుఖము రెండు ఉంటాయి. ఆ రెండు ప్రతి జీవి కూడా అనుభవించవలసిందే. కానీ ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఈ దైనందిక జీవితంలో ఈ బంధాల నుంచి తొలగిపోవాలని, లేకపోతే కష్టాల నుంచి తొలగిపోవాలని, లేకపోతే మనసుకి ఒక ప్రశాంతత చేకూరాలని ఒక సన్యాసాశ్రమానికి వెళ్ళి సన్యాసం పుచ్చుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆది ఆచార్యుల వారు ఏమంటున్నారంటే అసలు సన్యాసం అంటే వేషాలు మార్చడం కాదు. సన్యాసం అనంటేనక ఇప్పుడు సాధారణంగా సన్యాసం తీసుకున్న వారు వేషధారణతో వస్త్రాలు మార్చుకుంటారు. అంతేకాకుండా గుండు కొరిగించుకోవడము, లేకపోతే పేరు మార్చుకుంటారు. అదంతా కూడా బాహ్య చర్యల వల్ల చేసుకున్న ఇది అన్నమాట. కానీ సన్యాసం అనంటే అసలు అహంకారం, అంటే మన గురువుగారు చెప్తుంటారు, అహంకారం తలెత్తకపోవడమే సన్యాసము. అంటేనాక వ్యక్తిత్వం తలెత్తకపోవడమే సన్యాసం అని మన గురువుగారు చెప్తున్నారు. అంతేకాకుండా భగవాను దానిలో చెప్పినప్పుడు సన్యాసం అన్నప్పుడు సత్ ప్లస్ న్యాసం అని అంటున్నారు. అంటే సత్ అనంటే ఆ సద్వస్తువులో ఏదైతే సత్య వస్తువు ఉందో ఆ సద్వస్తువులో ధ్యాన రూపంలో నిష్టగా ఉండడం అనమాట. అది సన్యాసం అని చెప్తున్నారనమాట. అది కాబట్టి సన్యాసం అనేది బాహ్య వేషధారణ వల్ల సన్యాసం కాదు. సన్యాసం అనేది అనాత్మను వదిలిపెట్టడము. అంటే అనాత్మ అంటే ఏంటి? మనకి ఏదైతే ఉన్నాయో అంటేనక ఈ ఆలోచనలు కానీ, మనసు కానీ, దుఃఖాలు కానీ, కోరికలు కానీ, లేకపోతేనక బంధాలు కానీ, భావోద్వేగాలు కానీ, ఇవన్నీ కూడా వదిలిపెట్టడము అనాత్మ అవుతుంది. అంతేకాకుండా ఇంకా మనం ఏం చేస్తున్నాము? అంటే ప్రతి క్షణం పుట్టినప్పటి నుంచి మన యొక్క అంటే ప్రతిదీ కూడా మారుతూ వస్తున్నాయి. శారీరక మార్పులు మారుతున్నాయి, భౌతిక మార్పులు మారుతున్నాయన్నమాట. దాంతో పాత్రలు కూడా ధరిస్తూ వస్తున్నాము. అవి ఎలాంటి పాత్రలు? ఒక భర్తగా, లేకపోతే ఒక భార్యగా, కూతురిగా, తల్లిగా, తండ్రిగా, అమ్మమ్మగా, తాతగా ఎన్నో పాత్రలు ధరించుకుంటూ వస్తున్నామన్నమాట. అంతేకాకుండా గుర్తింపులు కూడా తీసుకుంటున్నాము. ఎటువంటి గుర్తింపులు? ఒక గృహిణిగా, లేకపోతే ఒక డాక్టర్‌గా, ఒక లాయర్‌గా, ఒక ఆర్కిటెక్చర్‌గా, ఒక ఇంజినీర్‌గా అలా ఎన్నో గుర్తింపులు తెచ్చుకుంటూ మనము బతుకుతున్నామన్నమాట. ఇవన్నీ కూడా మనకి అనాత్మకు సంబంధించినవి.
ఇవన్నీ కూడా వలుకోవడమే అనాత్మ అవుతుందనమాట. ఇవన్నీ జాగ్రత్తావస్థలో ఇవన్నీ మనం అనుభవిస్తున్నాము. కానీ ఒక్కసారి ఆలోచించినప్పుడు ఈ నిద్రలోకెళ్ళేటప్పుడు ఈ గుర్తింపులన్నీ వదిలేసెళ్తున్నాము. ప్రతీదీ అంటే ఈ గుర్తింపులు ఏమైపోతాయి అని ఆలోచించుకోకుండా నిద్రలోకి సహజంగా ఎళ్ళిపోతున్నాము. ఎందుకంటే నిద్ర అనేది ప్రతి ప్రాణికి కూడా సహజం అనమాట. కాబట్టి తెలియకుండా అన్నీ వదిలేసుకొని ఎళ్ళిపోతాడనమాట. మళ్ళా మెళకువ వచ్చిన తర్వాత అన్ని గుర్తింపులు పెట్టుకుంటాడు. ప్రతి జీవి గాని, ప్రతి ప్రాణి కానీ తెలుసో తెలియకో ఆ గుర్తింపులన్నీ ఎనకల తగిలించుకుంటూ ఉంటాడు. అవే పాతవే కాకుండా కొత్త గుర్తింపులు గూడా తగిలించుకుంటూ పోతాడనమాట. కాబట్టి ఇవి ఇవన్నీ ఎప్పుడైతే అనాత్మను గురించి ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినట్టు అన్నీ వదులుకోవడమే అనాత్మను వదులుకోవడమా అంటున్నారు. అంతేకాకుండా సన్యాసం అనేది మామూలుగా సాధారణంగా మన సమాజంలో చూసినప్పుడు కొంతమంది సన్యాసం పుచ్చుకుని ఉంటారు. కానీ వాళ్ళ వస్త్రధారణ అనేది ఆహ్ బాహ్య పరిస్థితుల కంటే బాహ్య యొక్క వాళ్ళ యొక్క చర్యలకు వాళ్ళని కాపాడుకోవడానికి ఆ వస్త్రధారణ చేస్తారు. అంతవరకే తప్ప వారు నిజంగా సన్యాసం పుచ్చుకున్నవారు కాదనమాట. అసలు కొంతమంది సాధారణ వస్త్రాలు ధరిస్తూ కూడా వాళ్ళ ప్రపంచానికి ఎంతో అనుభవాన్ని కలిగి, జ్ఞానాన్ని కూడా చాలా మందికి పంచుతూ ఉంటారు. అటువంటి వారు నిజమైన సన్యాసి అన్నమాట. కొంతమంది సన్యాస వస్త్రాలు ధరిస్తూ కూడా వాళ్ళు ఏమని అంటేనక ఒక నేననే అహంతో కూడుకొని ఉంటారనమాట. కాబట్టి సన్యాసం అనేది బాహ్య పద్ధతులకు సంబంధించింది కాదు. పూర్తిగా అది ఒక సారాంశాన్ని గుర్తించడంలో, తర్వాత దాంట్లో అంతర్గతం ఉండడంలో, మనస్సును మార్చుకోవడంలో, హృదయాన్ని మార్చుకోవడంలో, అందులో నిలిచి ఉండడమే సన్యాసం అని చెప్తున్నారు. నాకింతవరకు తెలిసింది గురువుగారు. హ్మ్. ఇంకెవరైనా ఉన్నారండి? విద్యాసాగర్ గారు, సంకర్షణ గారు, శైలజ గారు. విద్యాసాగర్ గారున్నారు. చెప్పండి విద్యాసాగర్. అంటే అంటే ఏం లేదండి. అన్నీ అంటే చెప్పారు మీరు. మళ్ళీ ఏదో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పడమే గానీ, ఇంకా అందులో ఏదో ఉందని కాదు విషయము. చెప్పండి. గురువుగారు అన్నట్టుగా ఆహ్, అన్యత్వాన్ని అంటే ఆత్మను ఆత్మలో ఉండడం అనేదే సన్యాసత్వము. ఆత్మనిష్టలో ఆహ్, ఆత్మకు అన్యమైనది ఏదైనా కూడా మనం ఇప్పుడు చెప్పుకునే జగత్తులో గానీ, మిగతా విషయాలు ఏవి కూడా అన్యత్వం కిందకే వస్తాయి. హ్మ్. రాగాలు ఇవన్నీ కూడా మనకు అన్యత్వం కిందనే వస్తాయి. కాబట్టి మనల్ని ఏమంటారు? మౌనంగా ఉండు అన్నారు. ఆ మౌనంగా ఉండడమే సన్యాసత్వం స్వీకరించిన దానికంటే ఇంకెక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటిని విడిచిపెట్టే మనం ఆ మౌనంగా ఉండగలుగుతాం. ఆ స్థితి చేరడమే సన్యాసత్వం కంటే ఎక్కువ. సన్యాసత్వం అనేది ఈ రోజుల్లో అదొక బిరుదు లాంటిదో, లేకపోతే ఒక హోదా లాంటిదో లాగా తీసుకుంటున్నారు. కానీ అది అలాంటి ఇది కాదు. దానికి తోడుగానే పేర్లు పెట్టుకోవడము, విద్యా ప్రకాశానంద స్వామి అని వాళ్ళకున్న ఆ పేరును మార్చుకొని, ఇలా పెట్టుకొని దానికి ఇంకెన్నో అందులో కూడా రిషికేష్ నుంచి వచ్చాడు ఈయన సన్యాసి అని. ఆయనకి ఇంకో ప్రాంతాన్ని బట్టి కూడా హ్మ్. సన్యాసులకు ఒక విధమైన హోదా కలుగుతుంది. కానీ సన్యాసత్వం అనేది మనము వివేక వైరాగ్యాలు తోడై మనము ఎప్పుడు కూడా ఆ నిష్టలో ఉండితే దానికి వేషభాషలతో సంబంధం లేదు అనే ఒక ఉద్దేశంగా చెప్పారండి. మీ యొక్క దీని ఆడియో క్లిప్ ద్వారా కూడా విన్నదాన్ని హ్మ్. అంతర్థం గ్రహించిన విషయం మేడం. యాహ్! ఓకే అండి. బాగుంది. శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు చెప్తారా? అన్‌మ్యూట్ చేసుకుంటారా? హలో, ఓకేనా అండి? వినపడతాంది. వినపడుతుంది. ఈ సన్యాసము అన్నది చాలా పెద్ద పెద్ద విషయాలు, పీఠాధిపతులు, అది కూడా వానప్రస్థం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, తురీయాశ్రమం కింద దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదే కొంతమందికి కొన్ని పరిధులకు లోబడి ఇక్కడ పీఠాధిపతుల తర్వాత వాళ్ళు దానికి కట్టుబడి పనిచేస్తుంటారు, చేయాలి. కంచి పరమాచార్యులు వారు, రమణ మహర్షులు వారు ఇద్దరు ఒకే సందర్భంలో కలిసినప్పుడు
పాల్ బ్రంటన్ గారు పరమాచార్య వారి దగ్గరికి వచ్చినప్పుడు, నీకు కావాల్సిన గురువు నేను కాదు, అక్కడ అరుణాచలంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలువు ఆయన్ని అని చెప్పడం, ఈయన అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, నేను ఈ హోదాలో ఈ పరిమితిలో పడి నేను పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి నేను నీకు గురువుగా ఉండలేను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తారు. అటువంటి నిబంధనలకు లోబడి వారి ఆశ్రమ స్వీకారము, కార్యదర్శత అది ఉంటుంది. అది సపరేట్ టాపిక్. మనకు తెలిసిన వరకు మనకున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, అనాత్మలు తెలుసుకొని అది నేను కాదు, అది అసలు లేదు, ఉన్నది ఆత్మ ఒక్కటే అన్నది గ్రహింపు మాత్రమే మనకి కావాల్సింది. న్యాసం చేయవలసింది దానిని సత్తుతో న్యాసం ఉండాలి. సన్యాసం అంటే విడిచిపెట్టడం అన్నది ఒక భావన. ఇలా చెప్తే సత్ న్యాసం, సత్తుతో న్యాసం చేయటం, దాన్ని ధ్యానం చేయటం అన్నమాట, దాంతో కలిసి ఉండటం. ఆ సత్ అన్నది ఏమిటి అంటే ఆత్మ పదార్థం, బ్రహ్మ పదార్థం, ఆ జ్ఞానం అన్నది దాంతో కలిసి ఉండటం అని నా యొక్క అభిప్రాయం. కేవలం ఈ పేరు మార్చుకోవడం ద్వారాను, వస్త్రాలు మార్చుకోవడం ద్వారాను ఇవి వస్తుందా అంటే, ఎన్నో చూస్తున్నాం. చాలా మంది అసలు నకిలీ రకరకాల వాళ్ళు ఉన్నారు. వాటి గురించి మనం మాట్లాడకూడదు. దాని గురించి వదిలిపెట్టేసేస్తే ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఇవేమీ అవసరం లేదు. రమణ భగవాన్ ఏం తీసుకుని చేశారు, రామకృష్ణ పరమహంస ఏం తీసుకుని చేశారు, చైతన్య ప్రభు ఎక్కడ దీక్ష తీసుకున్నారు, ఇవేమీ లేకుండానే వారు సహజంగా వారికి ఆ అనుగ్రహంతో, దైవానుగ్రహం కానివ్వండి, గురువు అనుగ్రహం కానివ్వండి, దాని ద్వారానే. గురువు అంటే కొంతమందికి భౌతిక గురువులు ఉండొచ్చు కాక, ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళలో కూడా, కానీ ఆత్మే గురువు అని చెప్పగలిగినటువంటి మహర్షి మాత్రమే చెప్పగలిగారు అట్లాగా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే మాట అంటారు, గురువు ఎవరు లేరు, తనకు తానే గురువు అని చెప్పని. ఆ విషయం ఆయనకు కూడా ఎప్పుడు చేసినట్టే, ఆయనకి ఆ ఆత్మశక్తి ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మాట చెప్పగలిగారు. అప్పటిదాకా ఎవరో ఒకరిని, అంతకుముందు ఆయన కూడా అన్బిసెంట్ గారి ద్వారా ఇనిషియేట్ కాబడ్డారు ఆ కల్ట సైన్సెస్కి, జిడ్డు కృష్ణమూర్తి గారు. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి ముందు సాధన మొదటి పాదంలో ప్రథమంగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట, అది కర్మ, భక్తి, ఏదో ఒక మార్గంలో ముందు ఆయన ఎంటర్ అవ్వటం, అక్కడి నుంచి అడ్వాన్స్ అయిన తర్వాత ఇవి ఎవరు లేరు, ఉన్నదంతా ఒకటే. మనం చెప్పుకుంటాంగా పదే పదే, ఈశ్వరు గురు ఆత్మేతి. దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక భాగం ఉంటుంది, ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు కూడా ఒకళ్ళే అని. వాళ్ళు కేవలం నామరూపాత్మకంగా పేర్లు మారుతున్నాయి తప్ప అందరూ ఒకటే శక్తి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ కారణంగా సన్యాసం ఉన్నా లేకపోయినా, గురువు అనుగ్రహం ఉంటే తప్పకుండా వారు ఈ దీక్ష లేకపోయినా, ఈ వస్త్రధారణ చేయకపోయినా, ఈ నామధారాన్ని స్వీకరించకపోయినా కూడా వారు ఆ స్థాయిలో ఉండగలరు. 10 మందికి వాళ్ళు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని పంచిపెట్టగలరు. ఇక్కడ లేనిది లేనట్టుగా మనం దాన్ని ఉండగలిగితే, ఉన్నది ఉన్నట్టు మనకి ఇది ఎప్పుడు చెప్పుకునేది, అది ఉన్నది ఏది లేనిది ఏది అనేది కేవలం విచారణ ద్వారా తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే, దోష దర్శనం, వివేకం, వైరాగ్యం, వీటి ద్వారా మనం మంచి చెడు విచక్షణ చేసుకున్నట్టయితే తప్పకుండా ఏదో ఒక నాటికి థాట్ ఫ్రీ మైండ్, బీ స్టిల్ అంటూ ఉంటాం మేము తరచుగా. ఈ రెండింటిని కనుక ఫాలో అయినట్టయితే తప్పకుండా అనుగ్రహం చేత ఏదో ఒక నాటికి అందరూ కూడా ఆ పరమహంస స్థాయిని చాలా సునాయాసంగా స్వీకరిస్తారు. అంటే ఆ స్థాయి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అందరూ ఉన్నది అదే, ఆ స్థాయిలోనే ఉన్నారు, వేరే ప్రత్యేకించి పొందనక్కర్లేదు అని గురువు గారు పదే పదే చెప్తూ ఉంటారు. నువ్వు అదే అయి ఉన్నావు, మళ్ళీ ఇంకా అది కావడానికి వేరే సాధన ఏముంది. అలాగే మన ఇతను కూడా చెప్తుంటాడు, రవికుమార్ కూడా తరచుగా, అరుణాచలం వచ్చి అరుణాచలంకి తోవేది అన్నట్టు ఉంటుంది, నువ్వే అదే ఉండి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయటం ఏమిటి అని. ఇది కూడా దానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి స్టేటస్ ఇవాళ నాకు తోచింది స్వల్పం అంతేనండి. శంకర్ష గారు చెప్పగలుగుతారా కొంచెం ఏదన్నా, కొంచెం 2-3 మాటలు? నాకు చెప్పడం అంటే నా అనుభవం చెప్తాను. 11 ఏళ్ల క్రితం నేను ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నా గురువు గారు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తు. అదొక్కటే చెప్తాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, గురువు గారు నాకు చెప్పారు, అది
ఆ కాషాయ వస్త్రం ఒక యూనిఫామే కదా, నువ్వు అది ఎందుకు రోజు అదే యూనిఫామ్ వేసుకొని తిరగాలి జీవితాంతం, అది ఎందుకు అవసరం లేదు నీకు, నువ్వు చేయాల్సిన పని వేరే. అది నాకు మైండ్ లో ఉంది, అది అక్కడే నాకు ఉంది. అసలు కాషాయ వస్త్రం ధరించి నువ్వు ఆ కాషాయ వస్త్రంలో ఉండి, కానీ నువ్వు లోకమంతా తిరుగుతుండే కాడికి ఒక చోట ఉండి నువ్వు అంటే కాషాయ వస్త్రం ధరిస్తాం మనం, కానీ మనం మైండ్ మనకు లోకం అంతా తిరుగుతూ ఉంటుంది. అది నీకు అవసరమా అని అప్పుడు నాకు చెప్పారు. అది నాకు ఉంది, కానీ నేను ఎప్పుడు అడిగే ప్రశ్నలు నా గురువు గారిని ఆ సందర్భంలోనే అడుగుతా నేను. మీరు చెప్పారు, మీ దగ్గర నుంచే విన్నాను, అయినా కూడా నేను ఆచరణలో పెట్టడానికి కష్టంగా ఉంటుంది. ఆ ఆచరణలో గురువు గారు చెప్పినట్టు ఆ ప్రయత్నం చేస్తూ 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 ఒక రోజుకి మళ్ళీ మనకి ఆ హైయర్ పవర్ మన మీద గ్రేస్ ఉంటే మన పైన కురిపిస్తుంది. సో ఇది నాకు నేను ఆ మార్గంలో వెళ్ళాలని అని అనుకున్నప్పుడు నాకు గురువు గారు చెప్పిన సూచన, డైరెక్షన్. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే గురువుగారు పెట్టిన మెసేజ్ చదువుతున్నాను. ఈ స్టేటస్ గురించి గురువుగారు పెట్టిన మెసేజ్. ఆత్మ అంటే ఏమిటో తెలియదు ఈ జీవుడికి. ఇక అనాత్మ అంటే ఏమిటి అనే ప్రశ్న రావటానికి అవకాశం ఉంది. ఇప్పుడు తాను ఈ దేహమేను అన్న దేహాత్మ బుద్ధితో తాను చూస్తున్నది, అనుభవిస్తున్న సుఖ దుఃఖాలు సత్యంగా భావించడం జరుగుతుంది కదా. నీవెంత చెప్పినా నీవు ఈ దేహము కావు, ఆ ఉన్న సత్యాత్మవేను అని చెప్పినప్పటికీ జీవుడి మనోపరిధిలోకి అది రాదు, ఉండదు కూడా. అందుకని ఆత్మ అనాత్మ అవగతం కాదు. సన్యాసాన్ని గురించి చెబుతూ దేహాత్మ బుద్ధిని విడనాడటమే నిజమైన సన్యాసమని మహర్షి సూచించారు. అంతేకాని కాషాయ వస్త్రాలు ధరించి, ముండనము గావించి, భార్యాపిల్లలను వదిలి దేశాలంబటి తిరగటం సన్యాసం అనిపించుకోదు అని హెచ్చరించారు. పాపం వారేమి చేశారు, ఆస్తిపాసులు ఏమి చేశాయి, విచారించండి అని సూచించారు మహర్షి. మనస్సుకు అందని విషయము ఎంత చెప్పినా నిరుపయోగము. నీవు దేహంగా భావిస్తున్నావు, అది ఎన్నడైనా తాను ఉన్నట్లు నీకు తెలియచేసిందా? నీవు అంటున్నావు ఈ దేహం నాది అని, ఈ సంసారం నాది అని. కనుక నాది 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 అనే మాయా నేను ఉందేమో విచారించి సత్యంగా నిలు అన్నదే మహర్షి యొక్క బోధ. ఏది క్రొత్తగా రాదు అని గ్రహించండి. ఒక్క వివేక విచారంతోనే సత్య అసత్యములు తేలిపోతాయి తప్ప మరే ఇతర సాధనాల వల్ల కాదు అని గ్రహించండి. చివరగా ఒక్క అనుగ్రహం చేతనే నీ సహజత్వము అంటే ఉన్నానన్న ఎరుకగా అది ప్రకాశిస్తేనే తప్ప వేరే ప్రక్రియల వల్ల, సాధనల వల్ల, ఉపవాసనాల వల్ల, యాగాదుల వల్ల, పుణ్య నదుల స్నానాదుల వల్ల, క్షేత్ర దర్శనాల వల్ల కాదు అని గ్రహించండి. మౌనమే శరణ్యమని చెప్తున్నారు గురువుగారు. ఇంకా చంద్రహాసన్ గారు, శైలజ గారు కొంచెం ఒక 2-3 వాక్యాలు జోడిస్తేనాక క్లాస్ ముగుస్తుందండి. లేకపోతే పద్మజ గారు, నాకు ఒక విషయం చెప్పాలని ఉందండి. గురువుగారు మౌనమే శరణ్యం అంటారు కదా ఎప్పటికైనా ఏదైనా. ఈ మౌనమే శరణ్యం అన్నదానికి తూచా తప్పకుండా పాటించే వాళ్ళు మన చంద్రహాసన్ గారు, అరుణ గారు, మన ఉమాదేవి మేడం అనుకుంటాను నేను.
ఆ! అవును. వీళ్ళ మౌనాన్ని వీడింది లేదండి. మీ గురువుగారు చెప్పిన తూచగా పాటిస్తారు మౌనంలో. మనమే భేదిస్తుంటాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీరిప్పుడు వాళ్ళ మౌనాన్ని వీడనిస్తే చాలా మంచిదే. గొప్ప విషయమే. ఆ! ఎంత శ్రద్ధగా వింటారో పెద్దగా టైంకొచ్చి అవును. ఎంత అవును. రోజులు అవును. నాకెప్పుడన్నా రాలేదు అంటే వీళ్ళిద్దరు గుర్తుకొస్తారండి ముగ్గురు. ఆ! ఆ! ఇవాళ అంత ఇదిగా టైం తీసుకొని ఎట్లో అది శ్రద్ధ అంటే కదా! హ్మ్. ఏదో ఆ టైంకి వెళ్ళడము, పోవడం అని 2, 3 సార్లు వీళ్ళని గుర్తుకు తెచ్చుకొని కాస్త ఈ మధ్య క్రమంగా క్లాస్‌లోకి రావడం జరుగుతుంది. హ్మ్. హ్మ్. అంటే నిజంగా హృదయంలో అవునండి. విషయం చెప్పాను. అవునవును. అది. ఎందుకంటే వీరి ముగ్గురు ఏమి అసలంటే ఆ! గురువుగారు చెప్పే మాటలు తూచా తప్పకుండా వింటారు. ఆ! చంద్రహాసన్ అవును. గారు ఎప్పుడన్నా ఒకసారి మెసేజ్ పెడతారు గురువుగారికి. లేకపోతే హ్మ్. అరుణ గారు గాని, ఉమాదేవి గారు గాని, చంద్రహాసన్ గాని వింటూ ఉంటారు క్వెషన్‌లు వేరు. హ్మ్. అన్ని విషయాలు వింటూ అలాగే ఉంటారు. అన్నీ మౌనంగా అందులోనే ఉండిపోతారు. డైజెస్ట్ చేసుకుంటారు. ఎలా హ్మ్. ఉండగలుగుతారని అనిపిస్తుంది. హ్మ్. అది బ్లెస్సింగ్. బ్లెస్సింగ్స్. కానీ ఇప్పుడు మాత్రం మీరన్నప్పుడు చెప్పాలి వాళ్ళు. మౌనంలో భాగంగా. ఆ! వేరే ఏదైనా దేని గురి దే ఏ విషయం గురించైనా మాట్లాడొచ్చు శ్రీనివాసరావు గారు. ఏదన్నా వేరే టాపిక్ కూడా అంటే ఇదే స్టేటస్ గురించి కాకుండా కూడా. ఎందుకంటే ఇంకా మనకి టైం ఇంకా 20 నిమిషాలుంది కాబట్టి. నేను మాట్లాడొచ్చా అండి? కల్పన ఇందాక మాట్లాడమ్మా. మాట్లాడమ్మా. వికాస్ సార్ గారు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తే చెప్పమ్మా. భగవాను ఒకటి చెప్తారు. నువ్వు క్యారేజ్‌లో యూ ఆర్ రైడింగ్ ఇన్ ఎ క్యారేజ్ విల్ యూ బికమ్ ద క్యారేజ్ అంటే కాదు అంటాము. యూ ఆర్ వేరింగ్ ఎ నైస్ కట్ విల్ యూ బికమ్ ద స్కర్ట్ అంటే కాదంటాము. యూ ఆర్ వేరింగ్ నైస్ గోల్డెన్ బ్యాంగిల్ విల్ యూ బికమ్ ద బ్యాంగిల్ అంటే కాదంటాము. అలాగా నీవు దేహం కాదు అంటే క్యారేజ్‌లో నేను ఎక్కుతున్నా, దిగుతున్నా నాకు తెలుస్తది. బట్టలేసుకుంటున్నా, విడుస్తున్నాను తెలుస్తది. బ్యాంగిలేసుకున్నాను, తీస్తున్నాను తెలుస్తది. ఈ బాడీ తీసుకోవడం నాకు తెలీదు గదండీ! అది ఎలాగా తెలుస్తదన్నట్టు ఎలా అర్థం జేసుకోవాలి? యూ ఆర్ నాట్ ద బాడీ అంటే? అంటే అది నేను బాడీ కాదు అనేది చెప్పేసి గురువుగారి యొక్క వాక్యాలున్నాయి కదండీ! సూచనలున్నాయి కదా! ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చారు గురువుగారు. నేను బాడీ కాదని చెప్పేసి జాగ్రత్తావస్థ, తర్వాత 3 అవస్థల గురించి క్లియర్‌గా చెప్పారు మనకి గురువుగారు. అది చాలా లోతుగా మనం విచారణ చేసినప్పుడు మనము అవస్థలను 3 అవస్థలని ఊరికనే కొట్టిపడేస్తాము. ఈ జాగ్రత్తావస్థ ఏముందిలే అని కొట్టిపడేస్తాము. అలాగే స్వప్నావస్థను కూడా మనం కల కంటున్నాము, మళ్ళా వదిలేస్తున్నాము, దాని గురించి వదిలేస్తాము. సుషుప్తావస్థ కూడా అంతే. కానీ ఆ 3 అవస్థలను మనం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అసలు మనం ఏ దే దే ఆ ఒక్కొక్క అవస్థ నుండి మార్చుకుంటా వెళ్తా ఉంది గదా! అంటే అదప్పుడు సత్యమా? ఇప్పుడు జాగ్రత్తావస్థ నుండి స్వప్నావస్థకెళ్తా ఉంది. అలాగే స్వప్నావస్థ నుండి నిద్రలోకెళ్తా ఉంది. అది సత్యమా? సత్యం అనేది కాదు గదా! సత్యం అనేది ఎప్పుడూ నిలకడగా, ఎప్పుడూ ఒకేలాగా ఉండేది కదా! అంతేకాకుండా బాడీ అనేది శాశ్వతంగా ఒకేలాగా లేదు కదా! మార్పులు చెందుతూ ఉంది గదా! మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటికి శారీరకంగా, భౌతికంగా ఎన్నో మార్పులొస్తున్నాయి. అలాగే మానసికంగా మార్పులొస్తున్నాయి. ఆలోచనలో మార్పొస్తున్నాయి. ఇవన్నీ బాడీ ఎలా అవుతుంది? అది నువ్వు బాడీ అని చెప్పుకుంటావమ్మా అది? చెప్పుకోలేవు కదా! నువ్వు బాడీ అనేది ఆహ్, పుడుతుంది, చనిపోతుంది. ఈ బ ఈ జనన మరణాలనేటి పుట్టుకలన్నీ కూడా దేహానికి కదా! ఇవి ఓకే. దేహానికి కాబట్టి బాడీ అనేది అది నేను కాదు. అది శాశ్వతం కాదు కదా అది. ఒక్కసారి సూక్ష్మంగా ఓకే. పరిశీలించినప్పుడు అది నీకు అవగతం పడుతుంది. ఎందుకంటే నువ్వు జాగ్రత్తావస్థని, స్వప్నావస్థని, సుషుప్తావస్థని, నిద్రావస్థని 3 జాగ్రత్తలను చాలా చాలా పరిశీలించు. అప్పుడు నీకు తెలియబడుతుంది. బాడీ నేను కాదనని తెలియబడుతుంది నీకది. ఓకే. ఓకే అది అండి. శ్రీనివాసరావు గారు మీకు మీకు మీరు చెప్పాలనుకుని చెప్పండి. హలో!
ఒక్క నిమిషం ప్లీజ్ సార్ కంటిన్యూ చేస్తారా? ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు ఒక్క లేరండి? నిమిషం. ఒక్క నిమిషం వచ్చారు. కంటిన్యూ చేస్తారా? స్క్రీన్ టు స్క్రీన్ స్విచ్ ఓవర్ అవడం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే, ఆ అమ్మాయి కల్పనకి వచ్చిన డౌట్లు కొంచెం ఇది మేడం చెప్పిందాక యాడ్ చేద్దాం అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ సార్. కారు అన్నప్పుడు మీరు వేరు మీ కారు వేరు, అవునా? అలాగే నా ఇల్లు అన్నప్పుడు మీరు వేరు మీ ఇల్లు వేరు. నా శరీరం అంటున్నారు, అంతేగాని నేను అంటలా. మీరు కల్పన గారు నా శరీరం నేను వేరు, నా శరీరం వేరు. ఆంటీ. విన్నమ్మా, నా శ్రీనివాస్ గారు చెప్తున్నారు చూడమ్మా, వినమ్మా. ఓకే ఆంటీ. ఏమో వింటున్నా కల్పన? వింటున్నాను అంకుల్. ఓకే, నా శరీరము అంటున్నారు మీరు, అలాగే నా దేహము అంటున్నారు, నా మనస్సు, నా బుద్ధి. ఎక్కడ చూసినా ప్రతిసారి మీ ఇంద్రియాలు, నా కాలు, నా ముక్కు, నా కన్ను, నా చెవి ఇట్లా చెప్తున్నారు. నా అన్నప్పుడు నేను వేరే ఉంది, నాది వేరే ఉంది. అక్కడే మీకు తెలిసిపోతాను, సింపుల్ గ్రామర్. నేను, నాది. ఓకేనా? సో ఇదొకటి. ఇందాక మేడం చెప్పిన దాంట్లో 3 అవస్థల్లో 24 గంటల్లో 3 శరీరాలు మార్చుకుంటున్నారు. మార్చుకున్నది ఎవరు? ఒకళ్ళే, ఉన్నది ఒకళ్ళే. 3 సార్లు 3 అవస్థల్లో 3 శరీరాలు మార్చారు 24 గంటల్లో. ఏ రకంగా? స్థూల జగత్తులో, జాగ్రత్తలో స్థూల శరీరంతో ఉన్నారు. అది అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ శరీరంలో కూడా ఎన్నో మార్పులు. మీ పాస్పోర్ట్ ఫోటోలన్నీ చూసుకోండి, హాల్ టికెట్ మీద అంటించిన 10th క్లాస్, 7th క్లాస్, ఇంటర్మీడియట్, సిఏ జరిగినప్పుడు అన్ని ఫోటోలు చూసుకోండి. ఒక్కదానికొకటి పోలికే ఉండదు. ఎక్కడో కొద్దిగా కనుముక్కు తీరు మాత్రమే షేపులు ఉంటాయి తప్ప మిగతా కూడా టోటల్గా అసలు గుర్తుపట్టలేము. భగవాన్ ఫోటో చూడండి, చిన్నప్పుడు 16 ఏళ్ళ వయసులో ఎలా ఉంది, 60 ఏళ్ళ వయసులో ఎట్లా ఉంది, అంతే. కానీ వారొక్కరే అనే సంగతి మనందరికీ తెలుసు. మనకు కూడా తెలుసు, మన పిల్లవాడు, మన మనవడు, నేను ఎలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యాము, ఎలా రూపాంతరం చెందాము. కానీ నేను అన్నది మాత్రం ఒకటి అందరికీ తెలుసు. శ్రీనివాసరావు అంటే ఈయనే, దక్షిణామూర్తి గారు అంటే వీరే, పద్మజ అంటే వేరే, కల్పన అంటే వేరే. దేహం మారిపోతుంది, రంగులు మారిపోతున్నాయి, రూపంగా మారిపోతున్నాయి. గంట గంటకి, ఏడాదికి ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో మారకుండా ఉన్నది నేను. ఈ నేను అన్నది భగవంతుడికి మొదట నామం అని చెప్పారు. ఆ నేనే ఈ నేను. ఈ నేనుకి ఆ నేనుకి తేడాది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు సుషుప్తిలో. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకటే, ఇద్దరు ఏకం అయిపోయారు, రెండు లేరు. ఆయన పడుకున్న మంచం మీద పడుకున్నాడో లేదో కూడా ఆయన తెలియదు. ఒళ్ళు తెలియని పరిస్థితిలో పడుకున్నాను, నాకు నిద్ర లేచి ఎక్కడ పడుకున్నానో తెలియదు. ఇంట్లో ఉన్నానా, బయట ఉన్నానా, లేకపోతే కరీంనగర్లో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా, ఈ పరిస్థితి చాలాసార్లు వస్తుంటుంది ప్రతినిత్యం కూడా. కనుక ఈ శరీరం అన్నది వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ లోపల ఉన్నటువంటి జీవుడు చక్కగా సుఖాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి అదే పేరుతో బయటకు వస్తారు. కల్పనగా పడుకుని కల్పనగానే బయటకు వస్తుంది, కానీ ఇంకో రకంగా బయటకు రావట్లేదు కదా. కనుక ఉన్నది ఎప్పుడు ఒకటే వస్తువు, దాన్నే సద్వస్తువు అంటున్నాం. బంగారానికి, ఆభరణానికి వేరు ఎలా లేదో, రెండింటికి అవినాభావ సంబంధం దాన దర్శనాలు దీనికి ఎట్లా ఉన్నాయో, భగవంతుడికి భక్తుడికి కూడా అలాగే ఉన్నాయి. ఆత్మకి పరమాత్మకి కూడా అట్లాగే ఉన్నాయి. జీవాత్మకి పరమాత్మకి కూడా అట్లాగే ఉన్నాయి. అలాగే వస్తువుకి దాని ప్రతిబింబానికి దీని లక్షణాలు దానికి ఉంటాయి. ఉనికి ఉండటం, ఉనికి లేకపోవటం. ఉనికి అంటే స్వతంత్రించే శక్తి, ప్రయించాలని దానిగా అది కదులుతూ ఉంటుంది. ప్రతిబింబం తనకుగా తాను కదలలేదు. ఇప్పుడు ఇది కదిలితేనే అది కదులుతుంది, ఇది కదిలితే నీడ కదులుతుంది, ఇది కదిలితే నీడ కదలదు. వాడు నెత్తి మీద చేయబెట్టుకుంటే నెత్తి మీద, చొక్కా మీద చేయబెట్టుకుంటే చొక్కా, ఇట్లా నీడ మారుతుంటుంది. దీన్ని బట్టి నీడ కానీ నీడను బట్టి ఇది కాదు. సో ఈ బంగారానికి, ఆభరణానికి ఉన్న లక్షణాలు మిగతా దానికి పోల్చుకోవటమే. తాడు ఒకలాగా ఉంటే పాములుగా ఒకలాగా కనపడదుగా. తాడుని బట్టే పాము మనకి అదే నీడ కనపడుతుంది. కొండ ఒకలాగా ఉంటే అద్దంలో ఇంకోలాగా కనపడదుగా, అదే కొండ కనపడుతుంది. ఫోటో తీసినప్పుడు కూడా అలాగే కనపడుతుంది. మీరు పడుకున్నది కల్పనగా పడుకుని కల్పనగానే నిద్రలేస్తున్నారు. ఏ ఆలోచనతో పడుకున్నారో అదే ఆలోచనతో మళ్ళీ లేస్తున్నారు. నిద్ర లేచాక కాఫీ కాచుకోవాలి, తాగాలని పడుకున్నారు. పడుకునేటప్పుడు నిద్ర లేస్తారు, కాఫీ కాచుకుంటారు, తాగుతారు. మనం నిద్రను ఏమని చెప్పుకుంటున్నాం? తాత్కాలిక మరణము అని చెప్తున్నాం. మరణాన్ని శాశ్వత నిద్ర అంటున్నాం. అటువంటి ఇప్పుడు ఏమవుతుంది? ఈ నిద్రకు ముందు ఏమనుకుని నిద్ర లేచిన తర్వాత ఏం పూర్తి చేస్తున్నారు? పుట్టుకకి చావుకి కూడా అదే కనుక ఫాలో అవుతుంది, అదే అనాలజీ ఫాలో అవుతుంది. ఇక్కడ నిద్రపోయే ముందు ఏమనుకుని పడుకుని నిద్ర లేచాక ఏం చేస్తున్నారో, జన్మకు ముందు, జన్మ తర్వాత, చావుకు ముందు, పుట్టుక తర్వాత సేమ్ కంటిన్యూ అవుతుంది. ఆ కారణంగానే గీతలో చెప్పినా, ఇంకోటి చెప్పినా, నువ్వు ఎక్కడి దాకా సాహసం అయితే చేసావో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తావు, కానీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టక్కర్లేదు అని చెప్తారు.
ఒక చోట 10th క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకో చోట 10th క్లాస్ చదవకుండా తర్వాత ఇంటర్లో చేరతాడు, తర్వాత డిగ్రీలో చేరతాడు, మళ్ళీ అగైన్ మొదటి నుంచి స్టార్ట్ ట్రైనింగ్ చెప్పేవారు అందరూ. ఇది సేమ్ వే మనం కూడా ఎక్కడైతే యోగి అన్నవాడు భ్రష్టుడు అవుతాడో వీడి బతుకు ఏమైపోతుంది అని చెప్పి అర్జునుడు అడిగితే గీతలో చెప్తాడు ఆయన. శుచీనాం సీమిత గేహే అని చెప్పని కొటేషన్ ఇస్తారు. శ్రీమంతుడి కుటుంబంలో శుచి అయినటువంటి సదాచార సంపన్న కుటుంబంలో పుడతారు అని. అంటే ఏమిటి అక్కడ శుచి శ్రీమంతుడు అంటే ఏమిటంటే వాళ్ళకి అన్న వస్త్రాలకు డోపు లేకుండా ఉంటే కుటుంబ పోషణ కోసం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, హాయిగా ఎక్కడో చోట కృష్ణారామ అనుకుంటే జనక మహారాజు లాగా హాయిగా జరిగిపోతుంటే చేసేవాళ్ళు చేస్తుంటారు, ఈ గమని సాధన చేసుకుంటూ ఉంటాడు. అంటే రాజర్షి అన్నప్పుడు ఆయన పేరు చెప్పుకుంటాం. మనందరం కూడా గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడానికి మహర్షి లాంటి వాళ్ళు తపస్సు చేసి మనకు వారి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలాగే మనకు ఎందరో గురువులు, ఇవాళ మనం దక్షిణామూర్తి గారి దయ వల్ల అందరం కూడా ఆ జ్ఞానాన్ని ఒక అవకాశం తీర్థం తీసుకున్నట్టు తీసుకుంటున్నాం. ఎవరి తాహతకు తగ్గట్టు వారికి అర్థమవుతోంది. సాధన మీద వినగా బ్రహ్మరకీటగా న్యాయం చెప్తూ ఉంటారు అందరూ కూడా. అదే పద్ధతిలో ఏదో ఒకనాడు తప్పకుండా అందరూ కూడా తాను ఏమిటో తాను తెలుసుకుంటారు. తనను తాను గుర్తించడం చాలా ఈజీగా గుర్తిస్తారు. అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు, ఇది ఇదివరకు నాకు తెలిసిందే కదా, నేను విన్నదే కదా, ఇదే కదా, ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఏముంది అనిపిస్తుంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు అది కూడా అలాగే అర్థమవుతుంది, అలాగే తెలుస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు కూడా చివరిలో అదే మాట మాట్లాడతాడు. నష్టో మోహ, మోహం నష్టపోయాట, స్మృతి లబ్ధ్వా, జ్ఞానం జ్ఞప్తికి వచ్చిందిట. అంటే ఒకసారి ఇంటి తెలిసి ఉంటేనే మళ్ళీ జ్ఞాపకం అనేది వచ్చేది. అసలు ఏంటి తెలియకపోతే జ్ఞాపకం అంటే వస్తుంది? మీకు తెలిసిన విషయమే మీకు జ్ఞాపకం వస్తుంది. నాకు జ్ఞాపకం వచ్చింది అంటాడు. ఏం పోయిందంటే మోహం పోయిందిట. అంటే అజ్ఞానం నశించింది, జ్ఞానం ఉన్నదన్నట్టు కనిపించింది. ఇంత తేలిగ్గా చెప్పాడు. అదే మహర్షి కూడా చెప్పారు. అది ఎవరు చెప్పినా ఉన్న సత్యం ఒకటే అయినప్పుడు కొత్తగా ఎవరు చెప్తారు, ఎక్కడి నుంచి చెప్తారు? ఎవరు చెప్పడానికి ఏమీ లేదు, ఉన్నది ఒకటే సత్యం, దాన్నే చెప్తారు ఎవరు చెప్పినా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఇవాళ మనకు మహర్షి కావాలంటే రారు అని చెప్పింది వేరే గురువుల ద్వారా విని మనం చదువుకోవాల్సింది. చాలా మంది ఒక విమర్శ ఒకటి ఉంది, పాత వాళ్ళందరూ ఉన్నాం కదా, ఎక్కడెక్కడో కొత్త కొత్త గురువులు, కొత్త కొత్త మతాలు సాంప్రదాయాలు చేసి ఎవరెవరో ఏవేవి చేసి వస్తానని ఒక ఆయన ఈ మధ్య విమర్శ చేశాడు. గురు పౌర్ణమి సందర్భంగా రకరకాల ఫోటోలు పెట్టుకుని అందరూ కొటేషన్లు కిందేవో పెట్టుకుంటూ ఉంటే ఒక ఆయన అన్నాడు అన్నమాట, అట్లా ఆ రోజున నువ్వు ఉన్నావో లేవు నీకు తెలియదు, ఇవాళ మళ్ళీ పాఠం చెప్పాలంటే ఎవరు? వ్యాసుడు ఉన్నప్పుడు నువ్వు లేవు, ఆయన చెప్పింది నీకు అర్థం కాదు. ఎవరో చెప్పడానికి ఒక గురువు కావాలి, బోధన చేయాలి. అయ్యా నువ్వు ఇది కాదు, అదే చెప్పారు శంకర్. ఆ శంకర్ని చెప్పి అర్థం కాదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకో శంకరులు, శంకరాచార్యులు వాళ్ళు వస్తారు, పేరు గల వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తుంటారు, చెబుతూ ఉంటారు. చివరికి ఏమిటంటే ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళకి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకి గుర్తుపట్టలేము. జీవన్ముక్తులు అని చెప్తుంటారు, వాళ్ళు ఎలా ఉంటారో ఏమిటో మనకు తెలియదు, ఏమి చెప్పలేము, తెలియదు. అందరూ మనలాగానే ఉంటారు, మనతోనే ఉంటారు. వాళ్ళు కొద్దిమంది బయటపడి దొరికినప్పుడు మన అదృష్టం కొద్దీ వారు శుశ్రూష చేసి వారి యొక్క వాక్యామృతం ద్వారా మనం దాన్ని పొందాలి. సమయాతీతం అవుతాం చాలు. గురుగారు మాట్లాడిన అమృతం అక్కడ వినాలి. చక్కగా ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ముఖ్యంగా సంకర్ష శ్రీనివాసరావు గారు ఇక్కడ ఒక ప్రశ్న తల ఎత్తింది. ఏనాడో ఉన్నటువంటి బోధించిన జ్ఞానము ఇప్పుడు ఎలా వచ్చింది అని అడిగారు మహర్షిని. దాని అరటి పిలకల గురించి మాట్లాడారు. అరటి చెట్టు పిలకలు వేసుకుంటూ ప్రాపిగేట్ అవుతుంది. అంటే ఆ రోజున దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నటువంటి స్థితి ఈ రోజుకి ఉండటానికి కారణం అరటి పిలక. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాపగేషన్ ఆఫ్ ది రియాలిటీ. ప్రదేశాలు మారచ్చు కానీ ది నేచర్ ఆఫ్ ది అరటి మారదు. ఇది రమణ మహర్షి చెప్పిన మాట. ఏనాడు పౌర్ణమి చేసుకున్నాం అంటున్నారు, ఇందాక అన్నారు. దక్షిణామూర్తి ఏం చెప్పాడో ఎవరికి తెలియదు, మాట్లాడలేదు.
శంకరాచార్యులు వారు స్తోత్రాలు రాశారు, బాగానే ఉంది. బట్ జ్ఞానం ఏ విధంగా కాలంతో పాటు ఇప్పుడు కూడా ప్రకాశిస్తున్నది అన్నప్పుడు, ఇదిగో అరటి పిలకల్లాగా అది వారు పోయినప్పటికీ, చెట్టు నశించినప్పటికీ పిలక ద్వారా, వేరు ద్వారా అది ప్రాపగేట్ అవుతున్నది అనేది మనం గ్రహించాలి. ఈ రోజు స్టాటస్ తీసుకుంటే ఇందాక అమ్మాయి చదివింది, బాగానే ఉంది. ఇక్కడ న్యాసము అంటే ఉన్న సత్యము నీవు ధ్యానించటం కాదు, నీవు ఆత్మను తెలుసుకోవటం కాదు. ఇంతవరకు నీవు తెలుసుకున్నది తెలుసుకోకపోతే అంటే అన్లెర్నింగ్, ఏదో కొత్తగా నేర్చుకోవటం కాదమ్మా. గురుగారు పుట్టినప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నావు, వాటిని వదులుకోవటమే సాధన. అందుకే మనం గతాన్ని తవ్వుతున్నావు, భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నావు, కాలగర్భంలో కలిసిపోతున్నావు, వచ్చిన పని మరచిపోతున్నావు. పుట్టుక యొక్క ప్రయోజనము, మాయ యొక్క ప్రయోజనము, అదిగో ఆ అరటి పిలక ఏ విధంగా అయితే శాశ్వతంగా తన ఉనికిని కోల్పోకుండా ఉన్నదో, ఇక్కడ కూడా నేను ఉన్నాను అనేది మాత్రమే సత్యమని, అవస్థలు కాదని, జనన మరణాలు లేవని గ్రహించటానికి ఈ మానవ జన్మ, ఈ సృష్టి కనపడుతుంది. సృష్టి ప్రయోజనం ఏమిటని అడిగినప్పుడు ఇది అసత్యమని గుర్తించటానికి అన్నారు. గుర్తించగలిగే అసత్యం చెప్పాలంటే నువ్వు ఉండాలి అక్కడ. అదే విషయాన్ని మహర్షులు వారు పిత్రావస్థల గురించి కూడా చెప్తారు. ఉత్తరంలో ఉండే కదా, నాకేమీ తెలియదని చెప్పేది బయట నుంచి. కాబట్టి నిద్రలో ఉన్నావు, జాగ్రత్తలో ఉన్నావు, పుట్టక ముందు ఉన్నావు, పుట్టాక ఉన్నావు, దేహం రాలిపోయినా నీవు ఉన్నావు. ఆ ఉన్నావు అనేది నీవు గుర్తించక్కర్లే, బేస్ని గుర్తించలేరు ఎవరు. స్వయం ప్రకాశం ఉన్నానన్న ఎరుక లేకుండా నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను, పుడుతున్నాను, పోతున్నాను అనే భావనలకి అవకాశం లేదమ్మా. కుదరదు. కాబట్టి ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగా నీవు ఆత్మజ్ఞానం పొందటం కాదు, వ్యక్తిత్వము తల ఎత్తలేదని, అది ఒక ఫ్యాంటమ్ అని, ఇది మాయ అని గుర్తిస్తే చాలు. అందరికీ తెలుసు ఈ జాగ్రత్త అవస్థ నిత్యమని. మీకు ఎలా అయితే పుడుతున్నారు, పోతున్నారు, ఎందరో కాలగర్భంలో కలిసిపోయినారు. ఎప్పుడు మృత్యు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎన్నో సిద్ధాంతాలు వచ్చినాయి, మహర్షి కూడా అదే చెప్పాడు. పిడికడు ప్రారంభంతోనే జీవులు వస్తున్నారు ఇక్కడికి, అది మారదు. ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మాయని ఆపే ప్రసక్తి లేదు అసలు. ఇది చెప్పినట్టు. కాబట్టి
నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. మరి వీళ్ళందరూ ఏం చెబుతారండి? నువ్వేది కాదో చెప్తారు. ఉమ్, ఇందాక శ్రీనివాసరావు గారు కూడా చెబుతూ ఇది కాదు అది కాదని తప్ప వాక్యం అదే నీవని చెప్పిన నీకు అర్థం అర్థం కాదు. ఉమ్,